తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కరోనా తర్వాత ఒక జీవితం, కరోనాకు ముందు ఒక జీవితం అన్న చందాగా తయారైంది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే చాలా మంది పిల్లలు స్పెషల్ కిడ్స్ గా, అంటే మాటలు తొందరగా రాకపోవడం లేదా మెల్లిగా మైండ్ డెవలప్ అవ్వడం, అట్లా రకరకాలు చూస్తా ఉన్నాం సార్. ఒక ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలు అలా ఉండడం కూడా చూస్తా ఉన్నాం. తల్లుల బాధ అంతా ఇంత కాదు. సో అలాంటి వాళ్ళకి, ముఖ్యంగా తల్లులకి, బికాస్ ఆ పిల్లలు ఏం చేయలేరు, వాళ్ళ ఆనందంగానే ఉంటారు, పీస్ఫుల్ గానే ఉంటారు. కానీ విశ్వం ఎలాంటి మార్గమైనా చూపించే అవకాశం ఉందంట? ఖచ్చితంగా ఉందండి. బోలుడు ఉన్నాయి. ఉంది ఉంది అంటే ఉంది కదా మన దగ్గర. ఉంది. లేదని మాట లేదని మన చరిత్రలోనే లేదు, ఇంకా నా నోట్లో రావు. మరి ఉంది, దేనికైనా ఉంది. అంటే మాటలు రాలేదు, మైండ్ పరంగా కొంచెం సరిలేకుండా, మాటలు సరిగా రాలేదు. కొంతమంది మాట్లాడుకునే ఉంటారు, బాగా ఎదుగుదల కూడా ఇచ్చి ఉంటారు, 4-5 వయసు ఇచ్చిన కూడా మాటలు రావు, అలా ఉంటారు. తల్లిదండ్రులు ఏం చెప్తుంటారంటే, ఈ అందరూ మాట్లాడుతున్నారా, చిన్నపిల్లకాయలంతా కూడా వెనక పుట్టిన వాళ్ళు కూడా ఈ అమ్మాయికి మాటలే రాలేదా, ఈ అబ్బాయి మాట్లాడలేదా, కొంతమంది నడవలేకుండా కూడా ఉంటారు కొంతమంది. అవునండి. ఈ అబ్బాయి నడవలేదు, వాళ్ళంతా నడుస్తున్నారా. మీరు ఏం చెప్తున్నారు బాగా వినాలి. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నారు, వెనక పుట్టినోడు కూడా నడుస్తున్నారు. వీడు నడవలేదా, వీడికి మాటలే రాలేదా, వాడు చూడు వెనక పుట్టినాడు, మొన్న పుట్టినాడు, మాటలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అయ్యా. ఈ ఎప్పుడు వస్తుంది ఇది లేదా. మీరు మాట ప్రతిది గుర్తించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఇదే. మాట్లాడలేదు, రాలేదు, నడవలేదు, నువ్వే చెప్తున్నావు. నీ మాట మొత్తం నెగిటివ్ లో మంత్రంలా తయారవుతున్నది. అక్కడ ఇంకా నడవడవాడు, ఇంకా మాట్లాడు. అందుకే ఇంతకు ముందు కూడా ఎన్నో వీడియోల్లో నేను చెప్పినట్టు కొన్ని విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ వీడియోలు ఈ క్వశ్చన్ అడిగినారు కాబట్టి దీన్ని చెప్తాను. వాళ్ళ గురించి ఎందుకు నీకు? వాడు నడుస్తున్నాడు, వెనక పుట్టినోడు నడుస్తున్నాడు, వీడు నడుస్తున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు, వాడు చూడు పరిగెత్తున్నాడు చూడ, వాడికి 2-3 వయసులు కొడతాడు, వీడు ఇంకా నడవలేదా. ఇలాంటి మాటలు మర్చిపోండి. ఫస్ట్ అది మర్చిపోవాలి. ఎనీ టైము ఆలోచన నీ మీద పెట్టమన్నాను, నీ కుటుంబం మీద పెట్టమన్నాను. ఇతరుల మీద మర్చిపోవాలి, ఇతరుల గురించి మాట్లాడడం మర్చిపోవాలి. వీడికి ఏం కావాలి, నడవాలనా, మాట్లాడాలనా. తల్లిదండ్రులు ఉంటారు. ఇప్పుడు తండ్రి అన్నవాడు ఆఫీస్ వర్క్ ఉంటుంది, లేక పొలం పనులు ఉన్నవాడు పొలం పనులు, వాళ్ళ పనులకు వెళ్తూ ఉంటారు. తల్లి అనేది కొంతమంది వాళ్ళు కూడా జాబులో ఉన్నారు ఎక్కువ మంది. కొంతమంది ఇళ్ళలోనే ఉంటారు. వాళ్ళు ఎనీ టైం ఏదో మోగ భాష వాడికి సైకిల్ కూడా నేర్పిస్తూ ఉంటారు. వాడి రూట్లోకి వీళ్ళు వెళ్తారండి. ఎవరు రూట్లోకే? పిల్లగాడి రూట్కి. పిల్లలు లేక పిల్లోడు పిల్లనో ఎవరు రూట్లోకి అమ్మాయి ఏదైతే చెప్తే సైకిల్ చేస్తే వీళ్ళు కూడా ఎప్పుడు వచ్చేది ఇంకా అమ్మాయికి మాట. అమ్మాయి ఎలాగైనా సైకిల్ చేసుకొని నువ్వు చెప్పు, రామ్మా తిందాంరా, అన్నం తిందాంరా, మాట కూర్చొని పెట్టుకో, నువ్వు మాట్లాడు. అమ్మాయిని కూర్చొని పెట్టుకో, లేక అబ్బాయిని కూర్చొని పెట్టుకో, మాట్లాడు. ఇదంటే ఇది మాట్లాడు, చెప్పు. ఇప్పుడు ఆయిల్ నేర్పించినట్టు ఇది పలక, చెప్ప పలకనా, అమ్మా అమ్మానా, అమ్మానా, చిన్నానా, నాన్న, అన్నా, తమ్ముడను, ఇలా నువ్వు మాటలు చెప్పిస్తూ ఉంటే అన్నావు అంటే అంటాడు. నువ్వు అని ఇచ్చేస్తా కదా, నువ్వు ఇవ్వలేదు, ఎంతసేపు మాట్లాడలేదు, నడవలేదు, సరిగానే మాట్లాడేది. వీడికి మాట్లాడలేదు లేదా, వీడి ఎప్పుడు ఇంకేది మాట్లాడేది, వీడికి రాలేదు. ఇలా చెప్పి నెగిటివ్ చెప్పి వాళ్ళు నెగిటివ్లోనే గురిపోతున్నారు. ఇతరులు మాత్రం పాజిటివ్గా చెప్తారు. ఇతరుల గురించి చెప్పమంటే మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. అది కళ. అంటే తమిళ్లో చెప్పాలంటే కైవంద కళ అన్నట్టు, చేతిలోనే విద్య అనమాట. మీకు అది చేతిలోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇతరుల గురించి చెప్పడం అంటే మీ కుటుంబాన్ని మాత్రం వదిలేస్తారు. అదే చదువు లేకపోతే కూడా పిల్లల గురించి తిడతా ఉంటారు. మొద్దున కొడుక వాడు చూడ ఫస్ట్ క్లాస్లో బస్ అయినాడు, వాడు బ్రహ్మాండం చదువుతాడు, మద్దు పారిపోతున్నాడు, వీడు మద్దుగానే పారిపోతాడు. నువ్వు తిట్టే కొద్దీ, నెగిటివ్ చెప్పే కొద్దిగా నేను చదవనే పోయలేదు, ఏం చేసుకుంటా. బోర్డు మంది అండి. మా ఇంటి పక్కన ఒకడు ఓపెన్గా చెప్పాడండి, వాళ్ళ నాయనకు జనం కొట్టి చదవలేదని కొట్టడం. మద్దు నా కొడక, నువ్వు చదివేది లేదు, కొట్టి ఇంటి ఎదురుగానండి పోరంబోకులా తయారైపోయాడు, వేస్ట్గా తయారైపోయాడు. దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. వాడు చెప్పి నెగిటివ్ను కూర్చొని పెట్టినా నెగిటివ్ లాగా తయారైపోయినాడు, చదువు పోయింది వాడు, ఏం లేదు, పనికి రాకుండా పోయింది. అలా కాదు, మీరు మాట్లాడలేదు కదా, నడవలేదు కదా, కూర్చొనికో. అప్పుడప్పుడు నీ ఫ్రీ టైంలో కూర్చొని పెట్టుకో, నువ్వు మాట్లాడు. అబ్బాయి అమ్మాయితో కూర్చొని పెట్టుకుని మాట్లాడు. ఎట్లా మాట్లాడు? అమ్మానరా, రే నాయన, అమ్మనో అన్నానో అక్కనో చెప్పరా, లేక ఏదో ఎత్తుకో, రాయిపోయి చెప్పు, పలుకు, నోట్లో చెప్తా ఉండు. డైలీ కొంచెం ప్రాక్టీస్ చేస్తానే ఉండు. నువ్వు చేస్తాను ఉండు అబ్బాయితో అమ్మాయితో. అంటే నువ్వు పాజిటివ్ నింపుతున్నావు. ఇతరుల గురించి మర్చిపోయినమ్మా నాన్న, వీడిని గురించి. అదే టైంలో మీరు కొంత ధ్యానం చేయండి తల్లిదండ్రులు.
ఏం చేయాలి? మిర్రర్ దగ్గర నిలబడండి. నా కుమారుడు మంచివాడు, లేక కొడుకు కూతురు ఎవరు మాట్లాడలేదు కదా, నడవలేదు కదా, మా బుద్ధి స్వాధీనత తక్కువ ఉంది కదా, అది మర్చిపోయేసి నా కొడుకు లేక కూతురు మంచివాడు, తెలివైన వాడు, బాగా మాట్లాడుతున్నాడు, బాగా లేచి నడుస్తున్నాడు, మంచి మాటలు స్పష్టంగా వస్తున్నాయి, విశ్వానికి కృతజ్ఞతలు, నా కుమారుడికి కృతజ్ఞతలు, ఈ మాటలను పలకండి మిర్రర్లో. ఎందుకు మిర్రర్లో పలకాలి? అది రెసిప్రొకేట్ అవుతుంది. ఎస్, తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి నువ్వు నవ్వితే నవ్వుతుంది, నువ్వు కొడితే కొడుతుంది, తంతే తంతది, అంతే కదా. అంతేనండి. నువ్వు ఏం చెప్తున్నావో అది నీకు ఇస్తుంది, అంతే వచ్చేస్తుంది. చెప్పేసి ధ్యానంలో ఊహించుకోండి, ఏంది ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నారు వాళ్ళు, దాన్ని మర్చిపోవాలండి, దాన్ని మర్చిపోవాలి. ఎలాగా కావాలి నీకు, ఎప్పుడు ఎలాగుంటే వాడు బాగుంటావు, ఎలా మాట్లాడితే బాగుంటారు, దాన్ని పదే పదే ఊహించాలి ధ్యానంలో. నైట్ పడుకునే ముందు కొంచెం చేసుకోండి, నిద్ర లేసి కొంచెం చేసుకోండి, చూడండి, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయమన్నా. నేను ఎవరు కాళ్ళు పట్టుకోమనిలా, ఎవరు మంత్రగోళ్ళ దగ్గర బొమ్మనిలా, ఏ తావితులు కట్టమని చెప్పలా, పూజలు చేయమని చెప్పలా. నీ మాట పాజిటివ్గా చెప్పు చూడు, బయట రిలీజ్ చెయ్యి, ప్రకృతిలో కలవాలి, ఆ విశ్వశక్తికి తెలియాలి, బయట పంపించు. ఆ థాట్స్ అన్ని వాడు మైండ్లో పోయి తాకుతుంది. నువ్వు చెప్పిన మంత్రం అంతా చెప్పావు కదా, థాట్స్ అన్ని మాట మంత్రంలాగా కూర్చున్నది, అదన్నీ వాడు మైండ్లో కూడా కూర్చుంటుంది. ఆటోమేటిక్ రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది, బయట వాడు మాట్లాడతాడు, పరిగెడతాడు. అంటూ ఎందుకు చెప్తున్నానంటే నా క్లాసులో ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు అన్ని సిటీలో ఉన్నాయి. ఫీడ్బ్యాక్లో చూడండి, పిల్లల మాటలు, ఈ మాటల గురించి కూడా ఉన్నాయండి. ఎలా నడవలేని వాడు ఎలా నడుస్తున్నాడు, వాళ్ళు తల్లిదండ్రుల కారణం అండి దీనికంతా. పిల్లలది వాళ్ళకి ఏం తెలియదండి, తల్లిదండ్రులు చెప్పి నెగిటివ్ని చెప్పి అలా కూర్చొని పెట్టేస్తున్నారు, వాళ్ళని అట్నే పనికి రాకుండా చేసేస్తున్నారు. నెగిటివ్ని తీసేయండి, ఎనీ టైం పాజిటివ్ చెప్పండి, ఎంత వీలైతే అంత పాజిటివ్ చెప్పండి. ఇతరులు ఎవరు, నా బంధువులు వచ్చినారు, ఫోన్ కూడా చేస్తారనుకో, ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేస్తారనుకో, మీ పిల్లలు అనుకోండి, అమ్మమ్మ వాళ్ళు చేశా, ఏనాయనా ఏదైనా మాట్లాడుతున్నాడా, బ్రహ్మాండం మాట్లాడుతున్నాడమ్మా, హ్యాపీగా నడుస్తున్నాడమ్మా, వాడికేం కాడా, బ్రహ్మాండంగా ఇదో ఒకసారి మాట్లాడితే, ఇప్పుడు బిజీ ఉన్నాం మాట్లాడలేం, మళ్ళీ వాళ్ళకి వీడి మాట్లాడలేడు కదా, వాళ్ళకి మాత్రం పాజిటివ్గా చెప్పాలి. వాడు ఆడుకుంటున్నాడు, వాడిని ఏం డిస్టర్బెన్స్ చేయ, అమ్మ పిల్లకాయలు ఆటలాడుతున్నాడు, బ్రహ్మాండం మాట్లాడుతున్నాడు, మేము వస్తాం, ఇప్పుడంతా రాకూడదు, దిష్టి తగులుతుంది చెప్పాలి మీరే. వాళ్ళు రానికూడదు, వచ్చా అబద్ధాలు చెప్పినామని మన నెగిటివ్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. అమ్మ ఇప్పుడంతా రాకూడదమ్మా, మేము పలానా ఊరికి వెళ్తున్నాం, టూర్ వెళ్తున్నాం, అక్కడికి ఏదో ఒకటి చెప్పి వాళ్ళు ఆపేయండి. మాట్లాడుతున్నాడు వాళ్ళు కూడా, నా మనవాడు మాట్లాడుతున్నాడు అంట, చూడాలబ్బా పోయ్యా నాకు ఒక నడుస్తున్నాడు అంటమ్మా, వాళ్ళు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తారు అక్కడ, లేకపోతే వాళ్ళు కూడా నెగిటివ్గా రిలీజ్ చేస్తారు. ఇలా పదే పదే కానీ చెప్పి మీరు కనుక మిర్రర్ వరకు కొంచెం ధ్యానం చేయగలిగితే ఏదైనా సాధ్యమండి. దీంట్లో ఏదైనా ఉందండి, ఆ థాట్స్ రిలీజ్ చేస్తే పాజిటివ్గా ప్రతి విషయం సక్సెస్ అవుతుంది. దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చరితంత్రాలు లేవు, పూజలు లేవు, తావిత్రులు లేవు, రెమెడీలు కూడా లేవు. నాకు కాల్ చేస్తుంటారు చాలామంది, సార్ మా ఇంట్లో ఈ సమస్య ఉంది, మంచి రెమెడీ ఉంటే ఒకటి చెప్పండి సార్ అంటారు. నేను అంటూ ఉంటాను వాళ్ళతో, ఆ రెమెడీ ఎలా ఉంటుందో నాకు నేర్పించండి, నేను కూడా నేర్చుకోవాలి మీతో అంటారు. టక్కని ఫోన్ పెట్టేస్తారు, కట్ చేసి పెట్టేస్తారు. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా అంటారండి, రెమెడీ లేవండి దీంట్లో, నీ మాట మంత్రం అంతే, నువ్వు పాజిటివ్గా వస్తే నీ మైండ్లో నుంచి ప్రతి మాట పాజిటివ్గా బయట రిలీజ్ అయ్యి మంత్రంలా పనిచేస్తుంది అని చెప్తున్నాను. నేను ఎలాగలను ఈరోజు బిర్యానీ నాకు కావాలి, నేను తినాలన్నామంటే బిర్యానీ నీ దగ్గరికి వస్తుంది, ఎలాగని తినిపిస్తుంది అండి. అది నీ దగ్గరికి రావడమా, లేక నిన్ను తీసుకెళ్లడమా, ఏదో ఒక రూపంలో నువ్వు బిర్యానీ తినాలన్నావు కదా, బిర్యానీ తినిచ్చేస్తుంది. పులిహార చూడండి, ఒక ఫీడ్బ్యాక్, ఇవన్నీ ఆనందంగా నవ్వుకునే ఫీడ్బ్యాక్లు అండి, ఆనందంగా ఉన్నాయి. బస్ ఎక్కేటప్పుడు కూడా చాలా మంది నాకు సీట్ దొరకదా అని ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఉండరాబా ఈ రోజు సోమవారం కదా, ఇప్పుడు అందరూ ఆఫీసుకి పోయి ఫుల్గా ఉంటారా జనాలు, దొరకదు ఉండరాబా అన్నావు అంటే దొరకదు. ఎంతమంది ఉంటే నీకు నా కోసం కేటాయించిన సీట్ నాకు దొరుకుతుంది, నేను పోయిందే నాకు సీట్ రెడీ అని పాజిటివ్ రిలీజ్ చేసి చూడు, అది కూడా ఫీడ్బ్యాక్లో ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయండి ఆన్సర్లో దొరుకుతుంది. నీకోసం అక్కడ పోయి ఎక్క ముందు నీ కోసం ఒకటి లేసేదో, ఏదో వాడు ఒకటి మర్చిపోయి దిగేయడమో, అయ్యో మర్చిపోయి వచ్చాను వాడిని పంపించేస్తుంది, నేను మా కూడా వచ్చినట్రా నువ్వు లేని సీట్ కావాలని నీకు ఇచ్చే కేటాయించబడుతుంది అని చెప్తున్నాను. పాజిటివ్ రిలీజ్ చేసుకోండి. పిల్లకాయలు నడుస్తారు, మాట్లాడతారు, వాళ్ళ బుద్ధి స్వాధీనత లేదని మర్చిపోండి, వాడు బాగా మాట్లాడినట్టు. అంటే ఎగ్జాంపుల్ కూడా మీరు ఊహించుకోవాలి, ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది, నిన్ను నువ్వు నమ్ము, ఊహించుకో, పొందపడతావు అని చెప్తున్నది కదా, ఊహించు, దాన్ని బాగా ఉన్నట్టు ఊహించు. వాడు పదే పదే ఎనీ టైం బాగా అంటే 10 మందితో ఆటలాడి పరిగెడుతూ వాడు ఆటలాడుకున్నట్టు బాగా మాట్లాడుతుంటాడు. వాడు వచ్చి అమ్మ అమ్మ అని నన్ను పిలిచినట్టు, లేక బిడ్డ వచ్చి పిలిచినట్టు, ఆడుకున్నట్టు, నీ చీర పట్టుకొని లాగినట్టు, ఒక నవ్వుతూ ఉన్నప్పుడు అబ్బా నా కొడుకు బాగా మాట్లాడుతున్నాడు రా, ఒక ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆనందంగా ఉంటుందా, ఆ ఊహగానంలోకి నీ మైండ్ పంపించాలి. అప్పుడు అక్కడి నుంచి రిలీజ్ అయిపోతుంది, వీటి థాట్స్ రిలీజ్ చేసి వాడి మైండ్ తాకి నువ్వు అనుకున్న విధంగానే జరుగుతుంది, అప్పుడు ఆనందపడతావు.
ఎస్ ఓకేనా? ఎస్. సో ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. సార్ సింపుల్ గా చెప్పారు, ఏ మంత్ర మాయాలు ఏం అవసరం లేదు. రెమెడీస్ ఏమి లేదు, నీ నోరు నీ థాట్స్ మాట మంత్రం అంతే అంటున్నారు కదా. చేసి చూడండి, పోయేదేముంది, ట్రై వస్తే చేయండి, మంచిగా వస్తది కదా. తిరిగి ఖచ్చితంగా వచ్చే తీరాలండి. అఫర్మేషన్ ఏమిస్తారండి? ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా కుమారుడు కూతుర్ని గురించి పాజిటివ్ గా చెప్పి ప్రతిరోజు ఆ యొక్క మైండ్ థాట్స్ ని మార్చి నా మైండ్ ని కూడా పాజిటివ్ గా చెప్పుకొని నా పిల్లల్ని హ్యాపీగా సంతోషంగా ఆనందంగా మాట్లాడించి నడిపించి బుద్ధి స్వాధీనత లేకున్న వాళ్ళని మంచిగా మాట్లాడించి అన్ని తెలివితేటలు పెంచుకున్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.